వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ర్యాలీ సదస్సు. దేశంలోని ప్రముఖులు, జర్నలిస్టులు, మేధావులు. ప్రజలు నాడీ పాలకులకు అవసరం ఎంతైనా ఉందని రిటైర్డ్ IAS అధికారి. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కులగణాల సాధన యాత్ర. మైనర్ బాలికపై అత్యాచారం, హత్య ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, హైదరాబాద్ నారాయణగూడలో ఏర్పాటు చేసిన మహిళా కండక్టర్ల సదస్సు సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళా కండక్టర్లతో 8 గంటలు చేయాల్సిన డ్యూటీని ఎక్కువ సమయం చేయించడం సరికాదన్నారు. PRC డబ్బులు, ఉద్యోగ భద్రతను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం RTC ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. మహిళలు నెలకు 3 రోజుల సెలవు ఇవ్వాలని కోరారు. RTCలో యూనియన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో మళ్లీ ఉద్యమం చేయాల్సి అవసరం ఉందని హెచ్చరించారు. TGST-RC SW INTUC జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమ్మద్ ధ్వజమెత్తారు. మా INTUC భవన్లో ఏదైతే మహిళా నిర్వహిస్తున్నామో చారిత్రకమైన రోజు మహిళలు ఈరోజు TGSRTCలో మహిళలు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా దారుణమైన సమస్యలు. ఏది ఏమైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ మహాలక్ష్మి పథకాన్ని జయప్రదంగా నిర్వహించాలని మా కోరణ జరిగింది. మా RTC కార్మికులు పెద్ద అహోరాత్రులు కష్టపడి ఈ మహాలక్ష్మి పథకాన్ని జయప్రదంగా నడుపుతున్నారు. కానీ విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం, ఈ మహాలక్ష్మి పథకం నిర్వహించడంలో చిన్న చిన్న తప్పులకు ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు మా మహిళా కండక్టర్లు. చాలా దారుణమైన విషయము. ఈ విషయం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. MD గారు హామీ ఇచ్చారు, మహాలక్ష్మి మీద ఏదైనా కేసు అవుతే కేసు లేకుండా చేస్తానని. ఈ రోజు వరకు దిక్కులేదు. ఏంటంటే కోట్ల రూపాయలు అద్దెంది తీసుకురావాలా. డొక్కు బస్సులైనా, ఎండైనా, వానైనా, ఏదైనా పబ్లిక్ని ఎక్కించుకోండి, డబ్బులు తేండి, డబ్బులు ఇవ్వండి, మేము మీకు ఏ సౌలభ్యాలు ఇవ్వము, ఇంట్లో కూడా వచ్చినా లీవ్ ఇవ్వము, జ్వరం వచ్చినా లీవ్ ఇవ్వము, రాత్రి పూట 1 గంట డ్యూటీ అయినా రాత్రి మహిళా కండక్టర్ దాన్ని పని చేయాల్సిందే. అలా కాదా 6 గంటల వరకు పని చేసి మానేయాలి కదా, రాత్రి 1 గంట వరకు పని చేయించుకున్నా లేదు. అది మరి దాని మీద డిపో మేనేజర్లు, DAలు, మళ్ళీ DBMలు, RMలు ఏ విధంగా స్పందించడం లేదు. అందువల్ల దానికి నిరసనగా చాలా మహిళా కండక్టర్లు మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ INTUC మన SW యూనియన్ కూర్చొని ఒక పోరాట కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నాం. ఈ విషయము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం, మా చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం. ఆయన కూడా జోక్యం చేసుకొని చేస్తామన్నారు, కానీ ఇంతవరకు ఏమి కాలేదు. ఏది ఏమైనా చాలా నిరుత్సాహంగా ఉన్నాం. ఆ వెల్ఫేర్ కమిటీని పెట్టారెందుకు, KCR కమిటీలు ఎందుకు ఉన్నాయి? ఇంకా మా INTUC ఏదైతే యూనియన్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఎన్నుకొని వెల్ఫేర్ కమిటీగా పెట్టుకోవాలి కదా. మరి వాళ్ళని పెట్టకుండా ఆ వెల్ఫేర్ కమిటీలు గత ప్రభుత్వం పెట్టిన వాళ్ళతో వాళ్ళకే. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో BC సంక్షేమ సంఘం, BC కుల సంఘాల JAC ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ తో కలిసి BC కుల సంఘాలు JAC ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ తో కలిసి చిరంజీవులు సమగ్ర కులగణాల సాధన యాత్రను సంబంధించి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 14 నుంచి 31 తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈ సమగ్ర కులగణాల సాధన యాత్ర కొనసాగుతుందని జాజుల శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో BC డిక్లరేషన్ ప్రవేశపెట్టారు. కామారెడ్డి నుంచి ఈ యాత్ర ప్రారంభించి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ అమలు చేసేలా ఒత్తిడి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా సమగ్ర కులగణాల ప్రక్రియను ప్రారంభించి
త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కులగణాలు పూర్తయితేనే స్థానిక సంస్థల్లో జనాల తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణాలు పూర్తి చేసే బీసీలందరికీ అండగా ఉంటారని, లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని జాజుల హెచ్చరించారు. ఈ రోజు ఇప్పుడు ఈ సమగ్ర కులగణన సాధన కోసం ఈ నెల 14వ తేదీ నుండి 31వ తారీఖు వరకు, ఈ నెల 14వ తేదీ నుండి అంటే జూలై 14వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో చేపట్టబోతున్నాం. కామారెడ్డి నుంచే ఈ యాత్ర ఎందుకు మొదలు పెడుతున్నాం, ఎందుకు ప్రారంభిస్తున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ కామారెడ్డిలో పెట్టింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య గారిని పిలిచి, మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఇవి చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ ప్రకటించింది. కాబట్టి ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడానికి, అదేవిధంగా ఆ డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఆ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే మేము కామారెడ్డి నుంచి ఈ యాత్రను మొదలుపెట్టినాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ యాత్ర ప్రారంభిస్తున్నాం. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణమే ఇలా వారాలు నెలలు లెక్కించకుండా మీరు తక్షణమే సమగ్ర కులగణన కోసం జీవో ప్రకారం మీరు ఇలా 26 ప్రకారం వెంటనే ప్రారంభించండి. ఇవన్నీ 6 నెలలు పట్టది. ఒక్క నెల రోజుల్లోనే సమగ్ర కులగణన ఈ రాష్ట్రంలో పూర్తి చేయొచ్చు. బీహార్ రాష్ట్రంలో 6 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో నెల 15 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది కులగణన. మరి ఇక్కడ ఇలా 15 రోజుల నుంచి నెల లోపే ఈ సమగ్ర కులగణన చేపట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా దామాష్ ప్రకారం కల్పించాలంటే సమగ్ర కులగణన చేపట్టాలి. గతంలో కులగణన చేపట్టకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గించి కేసీఆర్ బీసీల వసూలు తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 52 ఎకరాల్లో ఉన్న టిక్కో గృహాలను పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు టిక్కో గృహాలన్నిటిని పరిశీలించి అక్కడ నివాసం ఉండే ప్రజల సమస్యలు విని వారికి కావాల్సిన సదుపాయాలను అన్నిటినీ రాబోయే 2 నెలల్లో పరిష్కరిస్తామని తెలియజేశారు. పత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ హయాంతో మా ఆది నాయక్ నారా చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టిక్కో గృహాలను 4600 నిర్మించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంతో గృహాలను అభివృద్ధి చేయకుండా ఉంచారు. ఇక్కడ 700 మంది నివాసం ఉంటున్నారని తెలిపారు. వారికి కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యాలు, విద్య, వైద్యం, పోలీసు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తామని వారికి మాట ఇస్తున్నానని అన్నారు. పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి అందజేస్తామని అన్నారు. గంజాయి బాగానే ఉందా? ఏం చేస్తున్నారు? గంజాయి బాగానే ఉందా? మీరంతా ఏం చేస్తున్నారు? అందరూ మాట్లాడితే ఒప్పుకో.
మైక్ లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాడితే ఒప్పుకో. ఏయ్, చేరిన వాళ్ళకి ఏం అసౌకర్యం ఉంది? ఫస్ట్ పాయింట్ ఏమేమి ఉన్నాయి 1 by 1 నేను చెప్పినప్పుడు ఎంపీ గారికి నాకు చెప్పండి. 2, చేరాలనుకుంటే ఇంకా ఏమేమి ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తే చేరుతారు అనేటువంటి 2 పాయింట్లు. చేరాలి అంటే 4500 ఇళ్లలో కాపురాలు పెట్టాలంటే ఇంకా ఏం చేస్తే అందరు వస్తారు? ఇది మొత్తం పేదవాళ్ళందరూ 4500 ఇళ్లలో చేరాలి. చేరడానికి ఏం చేయాలనేటువంటి ఉండేటువంటి వాళ్ళు చెప్పండి. బయట వాళ్ళు చెబితే ఒప్పుకోను. మా ఇద్దరికి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి చెప్తే కుదరదు, బయట వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అసౌకర్యాలు, గంజాయో మంచమో అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా అమ్మాయిలను తెచ్చి చేస్తున్నారా? ఇట్లాంటి మిమ్మల్ని ఎవరైనా రౌడీజం చేస్తున్నారా? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు 1 by 1 చెప్పండి. దానికి మేము ఇద్దరం మాట్లాడతాం. దాని మీద పోలీస్ ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చర్యలు చేపట్టాలి, వాటి మీద ఒక నిర్ణయానికి వద్దాం. దానికోసం ఈ రోజు వచ్చాం. సైడ్ నుండి రక్షణ కల్పించమని, అసాంఘిక కార్యకలాపాలు గంజాయి కావచ్చు, మందు కావచ్చు, ఏదైనా వ్యాపారం అమ్మాయిల వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఏమున్నా మీరు వాటిక అది రవాణా సౌకర్యం. ఆటోలు రావట్లేదా? ఆటోలు వస్తాయి సార్, 100 రూపాయలు ఒక మనిషి చెప్తే 100 రూపాయలు అవుతుంది. ఏం చేస్తే బెటర్? 2 కిలోమీటర్లు రాదు, పైకి పోవాలి. అంటే కోటప్పండికి మాట్లాడతాం. రోడ్డు మార్గం, తార్ రోడ్డు, అది ఎట్లా మా ప్రపోజల్ లో ఉంది. ఇవి పెట్టారు. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పండి. సచివాలయం ఎప్పుడు వస్తుందంటే వీళ్ళందరూ కార్డులు ట్రాన్స్ఫర్ అయ్యి ఇన్ని కార్డులు ఏడు ఉన్నాయంటే అప్పుడు సచివాలయం. ఇక్కడికి ఎవరికి లేదు కార్డు. హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ర్యాలీ సదస్సుకు సంబంధించి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేఎల్ పాల్ మాట్లాడుతూ మన దేశంలో ఆర్థిక పరిస్థితి 80వ స్థానానికి పడిపోయిందని అన్నారు. నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. దేశంలో ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయికి చేరుకునేలా వివిధ దేశాల కంపెనీల నుంచి పెట్టుబడులను తీసుకురావడానికి, దేశంలో శాంతిని నెలకొల్పడానికి గ్లోబల్ పీస్ సంస్థలో నిర్వహిస్తున్న ర్యాలీ సదస్సులు అన్నారు ఎంతగానో ఉపయోగపడుతుందని, అందుకు దేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. అక్టోబర్ 2న నిర్వహించే ఈ ర్యాలీ సదస్సును విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Along with my friends and coordinators, including retired Chief Secretary of the government, Dr. Rosaya. On October 2nd, 2024, India is hosting the Global Peace and Economic Summit and Prayer Rally in Hyderabad, India, co-hosted by the Honorable Chief Minister of the ruling party, Mr. Revanth Reddy, belonged to Congress party, which ruled India 54 years, and co-hosted by the Honorable Shri Parshottam Rupala, former BJP president, present member of parliament, Prime Minister Modi's ప్రపంచ శాంతి సభ ఎకనామిక్ సమిట్ నిర్వహించడానికి డిసెంబర్ 3 ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్స్లో ఈ సదస్సు పెడదాం నేను ముఖ్యమంత్రి అయితే అంటే దానికి నేను మద్దతు ఇచ్చాను, ప్రజలు మద్దతు ఇచ్చారు, ఆయన మంచి వీడియో ఇచ్చారు. అలాగే బీజేపీ తరపుని పెద్దలు పరుషోత్తం రూపాలా గారు, ప్రపంచ గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ, వారు కూడా పెద్దలందరితో మాట్లాడి మోదీ గారు అమిత్ షాతో
ఈ గ్లోబల్ పీస్ సమిట్ తరపుని ఒక అద్భుతమైన శాంతి సభ పెట్టడానికి ఆయన కూడా వీడియో ఇచ్చారు. తద్వారా వందల కంపెనీలు రావటానికి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, రాష్ట్ర దేశ అభివృద్ధికి పాల్పడటానికి, మరలా 200 దేశాల్లో కనీసం 200 కోట్ల ప్రజలు ఈ ప్రపంచ శాంతి సభ ద్వారా మన ఇండియన్ ఇమేజ్ మరలా ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి, మన దేశ సత్తా చూపించటానికి ప్రజలు, ముఖ్యంగా మీడియా మిత్రులు, వానర్సు రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ నాయకులే దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ సదస్సును సక్సెస్ చేయాలని, తద్వారా ఎకనామిక్ గ్రోత్, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, కంపెనీల ద్వారా అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని మీకు తెలుసు. కనుక ఈ 80 రోజులు ప్రతి ఒక్కరూ ఈ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేసి గాజువాక శీలానగర్ లో STBL తిరుమల బాలాజీ దివ్యక్షేత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆయనకు STBL అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారితో మానసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శీలానగర్ లో ఉన్న బాలాజీ మందిరాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలందరూ భక్తిభావంతో ఉండాలి, దేశం సుఖంగా ఉంటుందని, ప్రతిరోజు దేవాలయాన్ని సందర్శించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని అన్నారు. దేవాలయాలు, భజనలు, పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో STBL అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు, STBL ND కృష్ణ భక్తులు పాల్గొన్నారు. స్వస్తి నో మమీతమస్మినా భగస్వస్తి దేవిరుదర నర్మణః ఆచార్యస్య మహాత్మనః వైమానస్య మిత్రుడు బాలాజీ, ఇతర మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ బాలాజీ మందిరాన్ని సందర్శించడం ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నగరంలో ఒక మూల ప్రాంతంలో ఇంత మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే స్థానిక ప్రజలకు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించిన శ్రీ బాలాజీని, వారి మిత్రులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావం ఉండాలి. ఎందుకంటే మనం జీవితంలో రోజు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో రకాలైన సందర్భాలు, ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానిపైన మనసు అనేక రకాలుగా పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అలాంటి మనసును ఒక చేట చేర్చి ఏకాగ్రతతో మంచి ఆలోచనలు,
సద్బుద్ధి, సదాశయం. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కొలవెలకుంట పట్టణంలో ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాలు విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు గ్రామ పంచాయతీ కూడలి వద్ద మానహారంగా ఏర్పడి దోషులకు కఠినంగా శిక్షించాలని నిరసనలు పలికారు. సిఐటియు నాయకులు సుధాకర్ మాట్లాడుతూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 4 రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి సంబంధించిన వాసంత్ అనే అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. ఆ పాప వయసు 9 సంవత్సరాలు. గత 4 రోజుల కిందట చెడు ప్రభావాలు, చెడు వ్యసనాలకు గురైనటువంటి విద్యార్థులు అమ్మాయిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి హత్య గావించి ఈరోజు కూడా ఆ అమ్మాయి యొక్క శవాన్ని కూడా కనపడకుండా ఈరోజు ఈ దుండగులు పాల్పడడం జరిగింది. ఈరోజు ఇంత అన్యాయమైనటువంటి ఘటన నంద్యాల జిల్లాలో జరగడం చాలా అన్యాయము. దీన్ని మేము తీవ్రంగా ప్రజాసంఘాలుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని కఠినమైన శిక్షలు ఆడపిల్లల పట్ల ఎన్నో రకాలుగా నిర్బంధాలు, అనేక రకాల అత్యాచారాలు, కిడ్నాపులు, మానభంగాలు ఎన్ని జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు చట్టాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వాలు, అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇప్పటికీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే ఎవరిలో మార్పు రావాలా? ప్రజలలో మార్పు రావాలా? అధికారులలో మార్పు రావాలా? అందరిలో మార్పు వస్తేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి ప్రజాసంఘాలుగా తెలియజేస్తున్నాం. అమ్మాయి యొక్క ఆచూకు కూడా ఇంతవరకు కనిపెట్టకపోవడం అది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి కారకులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలా, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఏ ఆడపిల్లకు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అధికారులు, పోలీసు యాజమాన్యం, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకొని మరి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వాసంతి కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ర్యాలీ సదస్సు. దేశంలోని ప్రముఖులు, జర్నలిస్టులు, మేధావులు. ప్రజలు నాడీ పాలకులకు అవసరం ఎంతైనా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కులగణాల సాధన యాత్ర. మైనర్ బాలికపై అత్యాచారం, హత్య ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.